ఈ రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో ఒక చిన్న సక్సెస్ సాధిస్తే చాలు హీరోలు కానీ దర్శకులు కానీ విపరీతమైన పబ్లిసిటీ చేసుకుని వాళ్ళని వాళ్ళు మార్కెట్లో చాలా గొప్పగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. తద్వారా జనాలకి వాళ్ళంటే పిచ్చి అభిమానం ఉండే విధంగా పిఆర్ టీంలతో ప్రమోట్ అయితే చేసుకుంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే కల్కి లాంటి గొప్ప సినిమాను తీసిన నాగశ్విన్ లాంటి దర్శకుడు మాత్రం ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా తనను తాను ఎక్కడా ఎలివేట్ చేసుకోకుండా చాలా సింపుల్గా బ్రతకడానికి చాలా ఇష్టపడుతుంటాడు. అందువల్లే ఆయన మీడియాలో కనిపించిన ప్రతిసారి చాలా సింపుల్గా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అందువల్లే అతనికి చాలామంది అభిమానులుగా మారారని చెబుతూ ఉంటారు. కల్కి సినిమాతో 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ను రాబట్టాడు. ఇక ఈయన ప్లేస్లో వేరే ఏ దర్శకుడు ఉన్నా కూడా వాళ్ళను ఎంతో గొప్పగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఆయన మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉంటాడు. ఎందుకంటే సింపుల్గా ఉంటూ నార్మల్ లైఫ్ గడపటం అంటేనే అతనికి చాలా ఇష్టమని, అందువల్ల అందరితో కలిసి ఉంటున్నప్పటికీ తను మాత్రం ఎక్కడా సెలబ్రిటీలాగా ఫీల్ లేకుండా సామాన్యులతో కూడా చాలా బాగా గడుపుతూ ఉంటారని తన సన్నిహితులు కూడా చెప్తూ ఉంటారు. మనిషి ఎప్పుడు ఈ భూమిని వదిలి వెళ్ళిపోతాడో తెలియదు కాబట్టి అంటాడు. దానికోసం మనం నటులమని, మనం దర్శకులమని ఒకరు గొప్పగా భావిస్తూ మనం ఇతరుల కంటే గొప్పవారమని వాళ్ళను వాళ్ళు ఎలివేట్ చేసుకోవాలనే ఉద్దేశం తనకైతే ఉండదట. అందుకే సామాన్య మానవుడిలాగా అందరితో కలిసిపోతూ ఉంటానని పలు సందర్భాల్లో తెలియజేశాడు. ఇక ప్రస్తుతం ఆయన ప్రభాస్తో కల్కి 2 సినిమా చేయటానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్లుగానే ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ని సాధిస్తాడు, తద్వారా ఆయనకంటూ ఒక భారీ గుర్తింపును ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడా లేదా అనే విషయం మీద సరైన క్లారిటీ అయితే రావాల్సింది. మరి ఏదేమైనప్పటికీ నాగశ్విన్ లాంటి దర్శకుడు మరిన్ని భారీ సక్సెస్లను సాధిస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుందాం.